యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకున్నాం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. సరిపెట్టండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకున్నాం. పోయిన వారము మనం యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఈ వారము 2వ వచనాన్ని మనము చదువుకున్నాం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. సరిగా లేదు. ఇస్కరియోతు యూదా ప్రారంభంలో అపోస్తలుడు అని వ్రాయబడి. ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యూదా ఎవరు? అపోస్తలుడు. ఎంత దిగజారిపోయినాడో చూడండి. అపోస్తల కాల గ్రంథము 1వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. చాలీలో పెట్టించాలి. అపోస్తల కాల గ్రంథము 1వ అధ్యాయములో ఏమని రాయబడిందో చూడండి. ఇంకొంచెం పెంచండి. అపోస్తల కాల గ్రంథము 1వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా గురించి ఏమని రాయబడిందో చూడండి. మొదటి అధ్యాయము 17వ వచనంలో అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఇస్కరియోతు యూదా ఎవరంటే 12 మంది శిష్యుల్లో ఒకడుగా ఎంచబడిన వాడు. కానీ ఏమైందో తెలుసా? ఇప్పుడు ఈ సమయంలో సాతాను యొక్క ఆలోచనలకు ప్రాముఖ్యత ఇచ్చినాడు. మూడున్నర సంవత్సరాలుగా యేసు ప్రభు బోధలు వింటున్నాడు, కానీ దేవుని వాక్యము ఆయన హృదయంలోనికి వెళ్ళలేదు. ఎంత విషాదమో చూడండి. ఎంత విచారం, ఎంత విషాదం, ఎంత ట్రాజడీ. 3.5 సంవత్సరాలుగా ప్రభుతో సహవాసం చేస్తున్నా కూడా దేవుని వాక్యాలు గ్రహించలేకపోయినాడు. ఆయనకేం కావాలంటే పవర్ కావాలి. ఆయన ఏమైనా ఆలోచన చేశాడంటే దాసత్వం నుండి, రోమన్ గవర్నమెంట్ నుండి యేసుప్రభు విడిపిస్తాడు అనుకున్నాడు. రాజకీయంగా ఆలోచన చేశాడు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చా? అవసరమైతే ఓటు వేస్తావో ఓటేవదో నీ ఇష్టం తప్ప యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు రాజకీయాల్లో ఉండకూడదు. రాజకీయంగా ఆలోచన చేశాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. యేసుప్రభు ఏం చెప్పారు తెలుసా? పిలాతు ఎదుట, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యం ఇహ సంబంధమైతే నా సేవకులు పోరాడతారు. ఎన్నడే కానీ గవర్నమెంట్ అగెయిన్స్ట్ గా మనం పోరాడకూడదు. శారీర రీతిగా మనం ఎన్నడూ కూడా పోరాడకూడదు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఇస్కరియోతు యూదా ఆయన రాజకీయంగా ఆలోచన చేశాడు.
ప్రభు చెప్పిన మాటలు ఏవి కూడా ఆయనలో పని చేయలేకపోయినాయి. మరి అంత మాత్రం కాకుండా ఇస్కరియోతు యూదా సరిగా యేసు ప్రభును నమ్ముకోలేదు. యేసు ప్రభును సరిగా నమ్మలేదు. ఎక్కడుందా వచనము? యోహాను సువార్త చూడండి, 6వ అధ్యాయము 64వ వచనంలో. యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. మీలో విశ్వసించని వారు కొందరున్నారు. యేసు ప్రభు 12 మంది శిష్యులతో మాట్లాడుతూ ఏం చెప్పాడు ఆయన? మీలో విశ్వసించని వారు కొందరున్నారు. మరి ఈ రోజు కూడా మీరు చాలా మంది చర్చికి వచ్చినారు. మొత్తం చర్చ్ అంతా కిక్కిరిసిపోయింది, చైర్స్ అన్ని నిండిపోయినాయి, కింద మెట్ల పైన కూడా కూర్చున్నారు. యేసు ప్రభువారు చెప్తున్నారు, మీలో విశ్వసించని వారు కొందరున్నారు. మీలో విశ్వసించని వారు కొంతమంది ఉన్నారు. మీలో కొంతమంది నాతో చెప్తారు, అన్నా మేము నమ్ముకున్నామన్నా అని చెప్తారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. నువ్వు నమ్మడం ఏంది? నమ్మడంలో కూడా తేడాలు ఉన్నాయి. నువ్వు ఎలా నమ్ముతున్నావో, యేసు ప్రభుని ఎలా విశ్వసించినావో ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో. దయ్యాలు నమ్మినట్టు నమ్మితే దయ్యాలు ఏమైనా పరలోకానికి పోతాయా? దయ్యాలు ఏమైనా ప్రభు ఉన్న స్థలానికి వెళ్తాయా? ఎంత నమ్మినా కూడా నీవు నమ్మిన నమ్మిక దయ్యాలు నమ్మినట్ట, లేకపోతే నీవు నమ్మిన నమ్మిక బైబిల్ ప్రకారంగా నువ్వు యేసు ప్రభుని గట్టిగా నమ్ముకున్నావు. 12 మంది శిష్యుల్లో చలామణి అవుతా ఉన్నాడు. యేసు ప్రభు ఇద్దరిని పంపినప్పుడు సేవకు వెళ్ళాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, ప్రసంగాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, రోగాలను స్వస్థపరిచాడు. మనలో ఒకటిగా ఎంచబడినటువంటి వాడు ఎటువంటి రీతిగా తయారైనాడు చూడండి. తిరిగి మన పాఠ్య భాగానికి వద్దాము. 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. సాతాను చెడ్డ ఆలోచనలు తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు హృదయాన్ని గురించి చెప్తూ ఏం చెప్పారైనా? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనను, జారత్వములను. హృదయములో ఏమేమి వస్తాయో యేసు ప్రభు మొట్టమొదటి ఏం చెప్పాడు చెప్పండి? దురాలోచనలు. సాతానుడు మన దగ్గరికి ఎలా వస్తాడు తెలుసా? ఆలోచనలు, ఊహలు, తలంపులు. శరీరీతిగా సాతానుడు రాడు. సాతాను బయటికి మనల్ని కనపడడు. వాడు ఆలోచనలు, తలంపులు, ఊహలు. దేవుని బిడ్డలారా గమనించినారా? ఒక చెడ్డ ఆలోచన సాతాను ఇస్కరియోతు యూదా హృదయంలో పుట్టించినాడు. అలాంటి ఇస్కరియోతు యూదా ఏం చేయాల్సింది చెప్పండి? దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. సాతానుడు ఏమైనా చెడ్డ తలంపులు, ఆలోచనలు మనకు తీసుకొచ్చినప్పుడు సాతాను యొక్క వాళ్ళ ఆలోచనలు మనం ఎంటర్టైన్ చేయకూడదు. మొగ్గలోనే తుంచేయాలి. ఏం చెప్పాలి? సాతానా నా వెనుకకు పొమ్ము. ఒక నిజమైన విశ్వాసి రోజుకు చాలా సార్లు చెప్పాల్సి వస్తుంది సాతానికి. ఏమని చెప్పాల్సి? సాతానా నా వెనుకకు పో. చెడ్డ ఆలోచనలు నీ దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఒక నిజమైన విశ్వాసి రోజుకు చాలా సార్లు చెప్పాల్సి వస్తుంది, సాతానా నా వెనుకకు పో. నా సాతాను గెట్ అవే సేటన్.
దేవుని బిడ్డలారా గమనించినారా? ఇస్కరియోతు యూదా అవన్నీ ఆలోచన చేశాడు. ఇస్కరియోతు యూదా సాతానిచ్చిన తలంపులన్నీ ఎంటర్టైన్ చేసినాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. మీరు నన్ను ప్రశ్నించవచ్చు, అన్న ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఏం చేయమంటారన్న? సాతానుడు ఏమేమో చెడ్డ ఆలోచనలు తీసుకొస్తే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు ప్రశ్న వేస్తే? బైబిల్లోని ప్రశ్నలకు బైబిల్లోని సమాధానం చూడండి. 2వ కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి ప్రతి ఆలోచనను పట్టుకొని యేసు ప్రభుకు అప్పగించాలంట. సాతానుడు దుష్టుడు నీలో చెడ్డ ఆలోచనలు పుట్టించినప్పుడు ఏం చేయాలి? ప్రతి ఆలోచనను చెరపట్టి, ఏముంది అక్కడ? ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి ప్రతి ఆలోచన పట్టుకో, యేసు ప్రభుకు అప్పగించు. దేవుడు నీకు జయమిస్తాడు. దేవుడు నీకు జయమిస్తాడు. సరిగా నమ్ముకోలేదు. ఆ మాట మనం సరిగా పూర్తిగా చదవలేదు కదా. చెప్పండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో సరిగా చదవలేదు కదా. 6:64 చూడండి. యోహాను సువార్త 6:64. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదట నుండి యేసుకు తెలియను. మొదట నుండి యేసుకు తెలియను. పోయిన వారం మనం విన్నాం, ఇస్కరియోతు యూదా చాలా స్మార్ట్. గప్చుపుగా అన్ని పనులు చేస్తా ఉన్నాడు. 12 మిగతా 11 మంది శిష్యులకు తెలియకుండా యేసు ప్రభుని ఎలా అప్పగించుదామని ప్లాన్ చేస్తా ఉన్నాడు. యేసు ప్రభుకు మొదటి నుండి యేసు ప్రభుకు తెలుసు. అలా చదువుకుందాం చూడండి. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసుకు తెలియను. పోయిన వారం ఒక వచనాన్ని గుర్తు చేసుకున్నాం. గుర్తుందా? యేసు అందరిని ఎరిగినవాడు, యేసు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఎంత పిచ్చివాడంటే యేసు ప్రభు కూడా తెలియదు అనుకున్నాడు. కాబట్టి ఇస్కరియోతు యూదా సరిగా నమ్ముకోలేదు. ఈనాడు చాలా మంది నమ్ముకుంటున్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు, సరిగా నమ్ముకోలేదు. యేసు ప్రభుని గట్టిగా నమ్ముకోండి, లేకపోతే మీకు రక్షణ నిశ్చయిత ఉండదు. నేను 9వ తరగతిలో ఒకసారి నమ్ముకున్నాను, సరిగా నమ్ముకోలేదు. కాబట్టి మరలా నేను 15 సంవత్సరాలు 14వ సంవత్సరం ఒకసారి నమ్ముకున్నా 9th క్లాస్లో. మళ్ళీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళా 16 years అప్పుడు రెండోసారి నేను నమ్ముకున్నాను. చూసారా దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా రక్షణ నిశ్చయిత మనకు ఉండాలి. రక్షణ నిశ్చయిత లేకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా మంది రక్షణ నిశ్చయిత లేకపోతే నీ పరిస్థితి కూడా ఇస్కరియోతు యూదా లాగా అయిపోతుంది. వేషం 3.5 సంవత్సరాలుగా యేసు ప్రభు దగ్గర ఉన్నాడు, కానీ వేషం వేసుకొని ఉన్నాడు. ఈ రోజుల్లో సంఘాల నిండా వేషధారులే. పరీక్ష చేసుకో దేవుని బిడ్డలారా. బైబిల్లో ఈయన కొన్ని పేర్లు చెప్పబడ్డాయి. ఆ పేర్లను కూడా మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. చూడండి ఏమని రాయబడిందో.
యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ విశ్వాసి, దొంగ విశ్వాసికి, ఈ వేషధారణ విశ్వాసికి చెప్పండి, శిష్యుడుగా ఉన్నాడు, అపోస్తలుగా ఉన్నాడు. బైబిల్లో ఈయనకి ఏమేం పేర్లు పెట్టబడినాయో కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి. బాబా చెప్పండి ఏంటి? వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చెను కనుక అలాగూ చెప్పాను. సందర్భం ఏమిటి? ఇందాక నేను ప్రభాకరన్న చెప్పినాను. బేతనీయ మరియా కాబోయే భర్త కొరకు 300 దేనారముల కంటే ఎక్కువైన అచ్చ జటామాంసి ఎత్తు పెట్టుకుంది. యూదులంట, యూదా కన్యకలు, వివాహం కాని యవన కుమార్తెలు కాబోయే భర్త కొరకు అత్తరును కొనిపెట్టుకొని ఉంటారంట. చరిత్ర అలా చెప్తుంది. బేతనీయ మరియ బైబిల్లో మీకు ఎప్పుడైనా చెప్తాను, బైబిల్లో యేసు ప్రభుని అపారముగా ప్రేమించిన కొంతమంది ఉన్నారు. నేను ఏమని పిలుస్తానంటే పిచ్చి ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఇద్దరు యువతి యువకులు ప్రేమలో పడ్డారనుకోండి, ఎంత పిచ్చి ప్రేమ అంటే ఏం చెప్పినా అర్థం కాదు, ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. దేవుని బిడ్డలారా, యేసయ్యను అంతా ప్రేమించింది ఎవరు? ఈ యొక్క బేతనీయ మరియ స్పాంటేనియస్ గా లేచింది. అక్కడ అందరూ విందులో కూర్చుని ఉండగా ఆల్ ఆఫ్ ఎ సడన్ గా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి తన దాచుకున్న అత్తరుబొట్టు తీసుకొచ్చి పగలగొట్టి యేసుప్రభు పాదాలకు పూసి ఆయన యొక్క తలను కూడా పూసి ఆయన ఆరాధిస్తుంది. ఆరాధన చేసేటప్పుడు ఇస్కరియోతు పక్కనే ఉన్నాడు. ఇది ఇంత నష్టం ఎందుకు? దీని 300 దేనారముల కంటే ఎక్కువగా అమ్మి బీదలకు ఇవ్వచ్చునే అని చెప్పాడు. బైబిల్లో రాయబడింది, వాడు బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. 6వ వచనం చూడండి. ఇస్కరియోతు యూదా వాడు అలా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ 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 కదా. దొరికితే దొంగ అంట, దొరకపోతే దొర అంట. ఎంతకాలం దొరగా జీవిస్తావు చెప్పండి? నీ పాపం నేను ఒక రోజు పట్టుకుంటుంది. నవంబర్లో మా అత్తమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళింది కదా, సువర్ణమ్మ ఆంటీ. ఒకరోజు నాతో చెప్పారు, ఏ సందర్భంలోనే, బాబు దేవుని డబ్బు అగ్ని వంటిది బాబు అనింది. చెప్పండి, దేవుని సొమ్ము ఏంటి చెప్పండి? అగ్ని వంటిది. దేవుని డబ్బుతో చలగాటమాడితే భస్మమైపోతావు. దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇస్తున్నారా? మానవుడు దేవునందు దొంగిలునా మీరు నా యొద్ద దొంగిలించినారు. ప్రభువా, ఎక్కడ మేము దొంగిలించినామంటే దశమ భాగములు, ప్రతిష్ఠితార్పణలు తీసుకొని రాకుండా మీరు దొంగిలించినారు. నా మందిరముల ఆహారం సమృద్ధిగా ఉండునట్లు 10వ భాగం అంతా నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు మీ పైన కుమ్మరిస్తానని చెప్పాడు. కాలిపోతావు కాలిపోతావు. దేవుని బిడ్డలారా, డబ్బు సంచి తన దగ్గర ఉంది. ఎక్కడిదే డబ్బులు ఎక్కడివి? ఎవరైనా యేసుప్రభు డబ్బులు ఇస్తే యేసుప్రభు ఏం చేసేవాడంటే ఇస్కరియోతు దగ్గర పెట్టేవాడు. దాన్ని సేవింగ్స్ బ్యాంక్ అంటారు. విశ్వాసులు బ్యాంకులో డబ్బులు దాచుకోవచ్చా, దాచుకోకూడదా? బ్రదర్లో కూడా కొంతమంది ఈ రోజుల్లో పిచ్చి పిచ్చి బోధలు చేస్తూ ఉంటారు కొంతమంది. అదండి మనం చర్చిలో విన్నాం, డోంట్ బి సూపర్ స్పిరిచువల్. కొంతమంది యేసు ప్రభు కంటే ఎక్కువగా ఆత్మీయంగా ఉండాలని చూస్తారు. యేసు ప్రభువే భవిష్యత్తులో డబ్బులు అవసరం వస్తాయి. దేవాది దేవుడు సృష్టికర్త ఈ లోకంలో నరరూపిగా ఆయన ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే ఇస్కరియోతు దగ్గర దాచిపెట్టేవాడు. డబ్బులు సేవ్ చేయండి,
నీకు అవసరమైనప్పుడు ఎవరు నీకు ఇవ్వలేరు. ఎందుకంటే ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. వచ్చిన జీతాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు, బ్యాంకులో కొంచెం దాసుకో, తప్పు లేదు. యేసు ప్రభు కూడా తన సేవింగ్స్ బ్యాంక్ అంటే ఇస్కరియోతు యూదా దగ్గర డబ్బు సంచి ఉన్నందున అక్కడ దాచి పెట్టేవాడు. అలాగే సడన్గా కొన్నిసార్లు ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, అలాగే సడన్గా హాస్పిటలైజ్ కావాల్సి వస్తుంది. ఎవరిని అడుగుతావో ఎవరిస్తారు? ఎవరిని అడిగినా 1000 రూపాయల కంటే నీకు ఎవరిస్తారు చెప్పండి? మనకేమో వేలు కావాలి హాస్పిటల్లో అడ్మిట్ అయితే. పిల్లలకు ఫీజులు కట్టాలంటే వేలు కావాలి. వచ్చిన డబ్బంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. మరి ఇస్కరియోతు యూదా దగ్గర యేసు ప్రభు డబ్బులు పెడితే వాడేం చేస్తున్నాడు చెప్పండి? మెల్లగా దొంగిలించాడని ఉందా, దొంగిలించుచూ అని ఉందా చెప్పండి? తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చాను. దేవుని డబ్బును దొంగిలిస్తా ఉన్నాడు. మన సంఘాల్లో కాదు కానీ వేరే సంఘాల్లో నేను విన్నాను. కానుకలు ఎంచేటప్పుడు అంట, అంతకుముందు 2000 రూపాయల నోట్లు ఉంటాయి, ఇప్పుడు తీసేసినారు. కానుకలు ఎంచేవాళ్ళు 2000 రూపాయలని ఒక జోబులు వేసుకుంటారంట. ఎంచేటప్పుడు 500 రూపాయలని ఇంకో జోబులు వేసుకునే వాళ్ళంట. దేవుని యొక్క ఉగ్రత రాదా వాళ్ళ మీదకి చెప్పండి? దొంగ ఎంత భయంకరమో చూడండి. అవునా? ఎవరు అపోస్తులుగా చలామణి అవుతున్నాడు? ఎవరు శిష్యుడిగా చలామణి అవుతున్నాడు? ఎవరు బోధకుడుగా చలామణి అవుతున్నాడు? గ్రామాల్లో ప్రకటించినారు, స్వస్థతలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టినారు. గమనించండి, ఆత్మ వరముల కంటే ఆత్మ ఫలం ముఖ్యము. ఆత్మ వరాలు పాస్టర్లను చూసి మోసపోవద్దు. స్వస్థతలు చేస్తారు, వాక్యాలు చెప్తారు, అద్భుతాలు చేస్తారు, చనిపోయిన లేపుతారు. ఆత్మ వరములు ప్రాముఖ్యం కాదు, ఆత్మ ఫలము ప్రాముఖ్యమైంది. నాట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున అనేక అద్భుతాలు చేయలేదా? నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదంటే అక్రమం చేయవాల నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని ప్రభు చెప్తాడు. దొంగ ఉన్నారా? ఇటువంటి వాళ్ళు ఉన్నారా? సాతాను ఆలోచనలు తీసుకొచ్చినప్పుడు ఏం చేయాల్సింది? యాకోబు 4:7 ఏం చెప్పాడు చెప్పండి? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవద్దు. సాతానుతో ఎప్పుడు ముచ్చట్లు పెట్టుకోవద్దు. హవ్వ ఏం చేసింది చెప్పండి? హవ్వ, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములో దేనినైనా తినకూడదని దేవుడు చెప్పనా అంటే ముచ్చట్లు పెట్టుకుంటుంది. భర్త లేడు పక్కన, సాతానుతో మాటలు కొనసాగిస్తాము. సాతానుతో మాట్లాడవచ్చా? సాతానుతో ముచ్చట్లు పెట్టుకోవచ్చా భర్త లేనప్పుడు? దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. సాతాను నా వెనుక పోని ఇస్కరియోతు చెప్పుండుంటే ఇంత పరిస్థితి వచ్చిండేది కాదు. ఇస్కరియోతుకు మరొక పేరు చూడండి, ఏమని రాయబడిందో. లూకాసు వార్త 6వ అధ్యాయము. లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదాకున్న మరొక పేరును మీరు గమనించండి. 6వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనం. యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా. శిష్యుల పేర్లు చెప్తూ లూకా ఏమని రాశాడు? పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని అంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడైన యాకోబు, జలోతి అనబడిన సీమోను, యాకోబు సహోదరుని యూదా,
లాస్ట్లో ఏమని పెట్టాడు చెప్పండి? ఇస్కరియోతు యూదా నా పేర్లు గమనించండి దేవుని బిడ్డలు. ద్రోహియగు ఇస్కరియోతు స్వామి ద్రోహం చేశాడు, స్వామి ద్రోహం చేశాడు. నటన చేస్తా ఉన్నాడు, యాక్టింగ్. మీకు చెప్పాను ఒకసారి, సినిమాల్లో ఉన్నవారు 3 గంటలు యాక్ట్ చేస్తే విశ్వాసులు 24/7 యాక్ట్ చేస్తున్నారు. యేసు ప్రభు దగ్గర ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు. కానీ యేసు ప్రభుకి ఏం చేశాడు తెలుసా? ద్రోహం చేశాడు. ద్రోహి ఇస్కరియోతు యూదా అని దేవుని వాక్యంలో రాయి. నేను ప్రేమించి కదా నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన బట్టలు లేకుండా ఆయన వేలాడినాడు, అవమానపరచబడ్డాడు. నేను అపారముగా ప్రేమించినాడు తెలుసా? నీ కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచినాడు. యేసు ప్రభు పేరు పెట్టుకుంటా, ఆయన పేరు పెట్టుకొని బతుకుతా చలామణి అవుతూ మనకు స్వామి ద్రోహం చేయొద్దు. ఇస్కరియోతు యూదా ఆయనకు వెన్నుపోటు పడుచున్నాడు. ఏమని చెప్పాడు? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన పట్టుకోండి. చూసారా దేవుని బిడ్డలారా, కాగడాలు దివిటీలు దీపాలతో వచ్చినారు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభువు, ఆయన పట్టుకోండి. ద్రోహం చేశాడు. అపోస్తల కాల గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి. ఇందాక చదివాం కదా, మళ్ళా చదువుదాము. అపోస్తల కాల గ్రంథము 1వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. అపోస్తల కాల గ్రంథము 1వ అధ్యాయములో మనము ఏమని చదువుతున్నాము? 18వ వచనం 17 కూడా. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై పరిచర్యలో పాలు పొందెను. యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలు. ఇస్కరియోతు యూదాకు డబ్బు పిచ్చి పట్టింది, ధన పిశాచి పట్టింది. చర్చిలో మీకు చాలాసార్లు చెప్పాను, ఒక్కొక్కరు ఒక దయ్యం పట్టి ఉంటుందండి. మగ్దలేన మరియలో 6 దయ్యాలు ఉండేవి. 7 దయ్యాలు కదా. మగ్దలేన మరియలో 7 దయ్యాలు. ఎలా యేసు ప్రభువుని ఆమెను కలుసుకున్నాడో మనకు తెలియదు. ఆయన దీనాతి దీనమైన పరిస్థితిని చూసి యేసు ప్రభు ఆమెను 7 దయ్యాల నుండి యేసు ప్రభు విడిపించినాడు. ఎందుకు 7 దయ్యాల నుండి? ఎందుకు సేనా దయ్యం అని ఉంది? ఒక్కొక్క పాపం వెనకల ఒక దయ్యం. కొంతమందికి కామ పిశాచి పట్టు ఉంటుంది. ఆడోళ్ళు ఎవరు కనపడినా సరే వాళ్ళ వెంట పోతానే ఉంటారు. కామ పిశాచి. ఎందుకు ఇంతగా డివైన్ లైట్ చర్చిలో చెప్తున్నా కూడా ఎందుకు నువ్వు పోర్నోగ్రఫీ చూస్తున్నావు? ఎందుకు బట్టలు లేని బొమ్మలు, బూతు బొమ్మలు చూస్తావు? కామ పిశాచి పట్టింది, దయ్యం పట్టింది నీకు. రా యేసయ్య దగ్గరికి రా. ఎప్పుడు చూసినా పిచ్చి బొమ్మలు చూస్తావు, బూతు బొమ్మలు చూస్తావు, బట్టలు లేని బొమ్మలు చూస్తావు, పోర్నోగ్రఫీ చూస్తావు. కామ పిశాచి. నాకు తెలుసు కొంతమందికి ధన పిశాచి పట్టిందని. 30 వెండి నాణాలకు యేసు ప్రభువును అమ్మేసినాడు. 30 వెండి నాణాల విశ్వసించుచున్న మీకు యేసు ప్రభు అమూల్యమైన వాడని రాయబడింది. యేసు ప్రభువు వెల కట్టాడు. స్వామి ద్రోహం చేశాడు యేసు ప్రభును. 12 మందిలో ఉన్నట్టే ఉండి ఎంత మోసం చేశాడు. యేసు ప్రభు కూడా తెలియదు అనుకున్నాడు. 11 మంది శిష్యులకు తెలియకుండా ప్లాన్ చేశాడు. కానీ యేసు ప్రభు కూడా తెలియదు అనుకోవడం ఎంత కదా పిచ్చి, లేకపోతే అది ఎంత వెర్రితనము. దేవుని బిడ్డలారా, ద్రోహి యేసు ప్రభు వెన్నుపోటు పడిచినాడు. ద్రోహం వలన సంపాదించిన రూకలవి. యోహాను సువార్తలు అందుకే 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నారో చూడండి, ఒక మాట చదువుతారా? యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నాడో, ఈ వ్యక్తిని చూసే ఏమన్నాడో చూడండి.
ఈ వ్యక్తిని గురించి 18వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 13 verse 18. మిమ్మునందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమని ఎత్తెను. యేసు ప్రభుని చెప్పండి, ఇదే వెన్నుపోట పడ. నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తెను అను లేఖనం నెరవేరుటకై ఇలాగు లేఖనం అంట, స్క్రిప్చర్. ఎక్కడుంది ఇది? 41వ కీర్తన. 41వ కీర్తనకు రండి. ఇదే మాట ఏమని రాయబడిందో. కీర్తనల గ్రంథము 41వ కీర్తనలో ఇస్కరియోతు యూదా గురించి చెప్పబడిన ప్రవచనము నెరవేర్చబడింది. 41వ కీర్తనలో చూడండి ఏమని రాయబడిందో. 9వ వచనం. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమని ఎత్తెను. యేసు ప్రభును తన్నినాడంట. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎవరు ఇతను? ఎవరు? శత్రువా? స్నేహితుడు. నేను నమ్ముకుని నా స్నేహితుడు, కొత్తవాడు కాదు, అపరిచితుడు కాదు, నేను నమ్ముకున్న నా విహితుడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని తెలుసా? మై క్లోజెస్ట్ ఫ్రెండ్. ఏంటంట? మై క్లోజెస్ట్ ఫ్రెండ్. లిఫ్టెడ్ అప్ హిస్ హీల్ కదా. నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తెను. దేవుని బిడ్డలారా గమనించండి, మన రక్షకునికై ఇలాంటి అనుభవాలు ఉన్నప్పుడు నీకు కూడా ఇలాంటి అనుభవాలు వస్తాయి. నువ్వు ఎవరినైతే అపారముగా ప్రేమిస్తావో వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. అందుకే ఎవరిని ఎక్కువ ప్రేమించదు. నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో వాళ్ళని ఎక్కువ గాయపరుస్తాడు. మామూలుగా ఉండండి. దేవుని బిడ్డలారా రక్షకుని అనుభవాలు చూడండి. నేను నమ్ముకున్న నా విహితుడు చెప్పండి, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమని ఎత్తను. ఇదే స్వామి ద్రోహం. యేసు ప్రభుకు వెన్నుపోటు పొడిచినట్టుగా దైవ గ్రంథమైన బైబిల్లో మనం చదువుతున్నాం. మూడవదిగా ఆయనకున్న పేరు చూడండి. కొన్ని పేర్లు బైబిల్లో మనకున్నాయి. అపోస్తలులను చూసాము, చెప్పండి. దొంగను చూసాము, చెప్పండి. ద్రోహి అని మనం చూసాము. నాలుగవదిగా చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం చదువుతున్నాను. జాన్స్ గాస్పల్ చాప్టర్ 6 verse 7. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అంటే ఇన్కార్నేషన్ అంటారు ఇంగ్లీష్లో. సాతానుడు మూర్తి భవించినాడు అన్నమాట. సాతానుడు మొత్తం వాళ్ళలో దిగిపోయినాడు. సాతాను ఈజ్ ఈక్వల్ టు ఇస్కరియోతు యూదా, ఇస్కరియోతు యూదా ఈజ్ ఈక్వల్ టు సాతాను. మీలో ఒకడు సాతానుడు దేవుడు చెప్పేసినాడు. చూసారా? అంటే సాతానుకు అంత చోటు చేసినాడు అన్నమాట. కొంతమంది అలాగనే ఉన్నారు. దేవుడి బిడ్డలారా సాతానుకు పూర్తి ఆధీనంలో అయిపోయినారు. గమనించండి, ఎంత సేవ చేసిన వాడు, విశ్వాసిగా చలామణైన వాడు, ఎటువంటి పరిస్థితులు దిగజారి స్వస్థతలు చేసినవాడు, వాక్యాలు చెప్పినవాడు, ఎంత దిగజారిపోయినాడో చూడండి. బైబిల్లో చెప్పబడింది, భయముతోనో వణకుతోనో మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. ఈనాడు విశ్వాసులకు భయం ఉందంటారా? దైవ భయం లేదు. విశ్వాసులు విచ్చలవిడిగా జీవితాలండి, విచ్చలవిడి జీవితాలు. మన బ్రదర్ సంఘంలో ఒక సిద్ధాంతం ఉంది, వన్స్ సేవ్డ్ ఈజ్ సేవ్డ్ ఫర్ ఎవర్. ఒకసారి రక్షిద్దాక చెప్పారు కదా అన్న, నిత్య రక్షణ ఉండను కదా, నా రక్షణ నిత్యం ఉండను. ఆకాశం అంతర్ధానమైపోవను, భూమి లయమైపోవను, అందులోని జనులు కూడా
అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందరు నివాసులు కూడా అటువలే చనిపోతారు. నా రక్షణ నిత్యం ఉండును. రక్షణ నిజమే, రక్షణ నిత్యం ఉంటుంది, ఎటర్నల్ సాల్వేషన్. కానీ ఈ సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకొని బ్రదర్ విశ్వాసులు కొంతమంది ఒకసారి రక్షణ పొందితే రక్షణ ఎక్కడికి పోదు, ఏ పాపమైనా చేయొచ్చు, ఎంతకైనా మనం దిగజారిపోవచ్చు, నమ్మినాను కదా, బాప్తిసం పొందాను కదా, దేవుని రక్షణ నిత్యం ఉంటుంది కదా అని చెప్పి కొంతమంది విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. అసలు నువ్వు రక్షణ పొందినావో లేదు. నిజంగా రక్షణ పొందిన వ్యక్తి పాపములో కొనసాగడు. పాపం చేస్తారు, గొర్రె కూడా పడుతుంది, బురదలో పడుతుంది, కంటిన్యూస్గా పాపం చేయడు. పాపము చేయవాడు ఎవడను ఆయన ఎరుగనో లేదు కదా, ఆయన చూడనూ లేదు, ఎరుగనూ లేదు. అసలు నువ్వు పొందిన రక్షణ నిజమైన రక్షణ, నకిలీ రక్షణ ఒకసారి తేల్చుకో. భయముతో వణుకుతో నీ సొంత రక్షణను కొనసాగించుకో. అలా ఎక్కువ సమయం నేనేం చెప్పను, అలా మీరు కొంతమంది డీలా పడిపోయినారు, మరి సాతాను అయిపోయినాడు. మీకు 2-3 వచనాలు చూపిస్తాను. మొట్టమొదటి చూడండి, 13:2లోనేమో 13:2లో ఏమైంది? యోహాను సువార్త 13:2లో ఆలోచన పుట్టించాడు. సాతాను ఏం చేశాడు చెప్పండి? ఆలోచన పుట్టించాడు. అప్పుడు జాగ్రత్త పడింటే బాగుండేది. ఇప్పుడు లూకాసు వార్త చూడండి, ఏమని రాయబడిందో 22:3. లూకాసు వార్త 22:3 చూడండి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను. చెప్పండి ఏమైనా? ఫస్ట్లోనేమో ఆలోచనకు చోటిచ్చాడు, జాగ్రత్త పడండి సరిపోయేది. ఇప్పుడు సాతానుడు లోపలికి ప్రవేశించాడు. అది రెండోది. మూడోది ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్తలో, చెప్పండి 6వ అధ్యాయం 70వ వచనంలో సాతాను అయిపోయాడు, అతనే సాతాను అయిపోయాడు. చెప్పండి వరుసగా చెప్పండి. మొట్టమొదట ఆలోచన సాతాను పుట్టించాడు, జాగ్రత్త పడలేదు. రెండవదిగా సాతానుడు ప్రవేశించాడు, లూకాసు వార్త 22:3. మూడవదిగా యోహాను సువార్త 6:70, అతనే సాతాను అయిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అపవాదికి చోటియకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమని రాయబడింది? 27వ వచనం, ఎఫెసియన్స్ చాప్టర్ 4:27, అపవాదికి చోటియకుడి. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ప్రపంచంలో గ్రేటెస్ట్ సిన్నర్ ఎవరో తెలుసా? ప్రపంచమంతటిలో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు గ్రేటెస్ట్ సిన్నర్ ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదా. ఎందుకంటే ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల ఆ మనుషునికి మేలని దేవుడు ఎవ్వరి గురించి కూడా చెప్పలేదు ఇంతవరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూడండి. ప్రపంచంలో ఘోరాతి ఘోరమైన పాపి ఎవరు అంటే 23.5 సంవత్సరాలుగా ప్రభుతో తిని త్రాగుచు, ప్రభు దగ్గర ఉండి బోధలు వింటూ సహవాసం చేస్తూ ఒక దైవ సేవకునిగా, శిష్యునిగా, అపోస్తలునిగా గుర్తింపు పొంది సేవ చేసి స్వస్థతలు చేసి దయ్యాలు వెళ్ళగొట్టి ఇలాంటి వేషధారణ జీవితంలో ఉండి ఆఖరికి యేసు ప్రభుని అప్పగించిన ఇస్కరియోతు యూదా లాంటి వ్యక్తి గురించి మనం చూస్తే ప్రపంచంలో ఇంతకంటే ఘోర పాపి లేడు. చూడండి ఆ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం, మాథ్యూస్ గాస్పెల్ 26:24, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఈయన పోవచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. 25వ వచనం, ఆయన అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనెను. ఆయన మార్చుకోలేదు. యేసు ప్రభు నా సంగతి తెలిసిపోయిందే అని అప్పుడు ఆఖరి క్షణాల్లో కూడా తన జీవితాన్ని మార్చుకోలేదు. చూసారా దేవుని బిడ్డలారా,
మరి ఇలాంటి ఘోర పాపిని యేసుప్రభువుని దూరం పెట్టాడా? ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం లేదు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభు పల్లెములో నీళ్లు పోసుకున్నాడు. యేసుప్రభు తన పై వస్త్రాన్ని పక్కన పెట్టి నడుముకు తువాలు కట్టుకొని పల్లెంలో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ ఆఖరికి ఇస్కరియోతు యూదా దగ్గరికి కూడా వచ్చాడు. ఇస్కరియోతు యూదాని పక్కన పెట్టాడా? నువ్వు ఎన్నడూ నన్ను ప్రభువా అని పిలవలేదు, బోధకుడు అని పిలిచావు కానీ ఎన్నడూ కూడా నన్ను ప్రభువా అని పిలవలేదు. నువ్వు పుట్టకపోయి ఉంటే నీకు మేలు, కాబట్టి నేను నీకు పాదాలు కడగనని చెప్పాడా? పక్కన పెట్టేసినాడా? యేసుప్రభు ఇస్కరియోతు యూదా పాదాలను కూడా కడిగాడు. ఇది క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ. యేసుప్రభు క్షమించలేని పాపి ఈ లోకంలో లేడు. యేసుప్రభు క్షమించలేని పాపం యేసుప్రభు రక్తము కడగని పాపం ఈ లోకంలో లేదు. ఒకవేళ మీరు నా దగ్గరకు వచ్చి అన్నా నేను చాలా ఘోర పాపిని, ఒకవేళ యేసుప్రభు నన్ను కూడా క్షమిస్తాడని మీరు అడిగితే యేసుప్రభుని నక్కున చేర్చుకుంటాడు. యేసుప్రభు క్షమించలేని పాపి లోకంలో ఇంతవరకు పుట్టలేదు. యేసుప్రభు రక్తము కడగలేని పాపం అంటే ఈ లోకంలో లేదు ఇంతవరకు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. వస్తావా ఈరోజు? కదా, ఒకరి పాదాలు పేతురు కానికి సంభాషణ జరిగింది, అది పక్కన పెడదాము. ఒకరి పాదాలు కడుగుతా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా పాదాలు, మీరు ఊహించండి, ఇస్కరియోతు పాదాలను పట్టుకొని యేసుప్రభు కడుగుతా ఉన్నాడు. తువాలు తీసుకొని యేసుప్రభు ఇస్కరియోతు పాదాలను తుడిచినాడు. వాషింగ్ అండ్ వైపింగ్. కానీ ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే వాడు పవిత్రుడు కాలేదని. రెండు ఉండాలి కదా. దేవుడు చేసే కార్యం దేవుడు చేసేటప్పుడు నువ్వు చేసే కార్యం నువ్వు కూడా చేయాలి కదా. వాస్తవమే యేసుప్రభు వారిని, నేను డబ్బులకు ఆశపడ్డాను, నన్ను క్షమించయ్యా, నేను ద్రోహిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని నీ సైడ్ నుంచి కూడా ఉండాలి కదా. దేవుని వైపు, ఫ్రమ్ గాడ్ సైడ్, ఫ్రమ్ మ్యాన్ సైడ్. అందుకే బైబిల్లో రక్షణ అంటే రెండు అవసరం. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షణ పొందినారు. విశ్వాసం అంటే ఫ్రమ్ అవర్ సైడ్, కృప అంటే ఫ్రమ్ గాడ్ సైడ్. గ్రేస్ అంటే ఏంటో చెప్పమంటారా? గాడ్ ఈజ్ స్ట్రెచింగ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ గివింగ్ ద గ్రేస్. దేవుడు తన చెయ్యిని చాపి ఇచ్చేదాన్ని ఏమంటారంటే కృప. దేవుడు తన చెయ్యి చాపి కృపనిస్తున్నప్పుడు రక్షణ అంటే ఏం చెప్పండి? నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అండ్ యూ హ్యావ్ టు రిసీవ్ విత్ ఫెయిత్. కదా, మన వైపు నుంచి విశ్వాసము, దేవుని వైపు నుంచి కృప. ఈ రెండు కలుసుకున్నప్పుడే రక్షణ వస్తుంది. బైబిల్లో రాయబడింది ఎఫెసీ 2లో, విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షణ పొందినారు. యేసు ప్రభు చేయాల్సిన పని ఆయన చేశాడు. పట్టుకున్నాడు, పాదాలు బాగా కడిగేసినాడు, వాషింగ్ అండ్ వైపింగ్, తుడిచేసినాడు కూడా. కానీ పవిత్రుడు కాలేదని ఆ వచనం చదువుదాం చూడండి. మత్తయి యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట చూడండి. 10వ వచనం, లాస్ట్ 2 లైన్స్ చదవండి. లాస్ట్ 2 లైన్స్. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం, లాస్ట్ 2 లైన్స్. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు. అందరు పవిత్రులు అయిపోయినారు. యేసు ప్రభు కడిగినప్పుడు అందరు పవిత్రులైనారు, కానీ మీరు పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు. ఎందుకంటే 11వ వచనం, తన్ను అప్పగించు వారిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని చెప్పాను. ఇప్పటికి కూడా ఇస్కరియోతు యూదా హృదయము కరగలేదు. లాస్ట్ ఎన్నో ఛాన్సెస్ ఆయనకున్నాయి, ఆయన కరగలేదు. మరొక వచనం చూడండి, మత్తయి సువార్త ఆఖరి ఆయన దుస్థితి చూడండి. 27వ అధ్యాయము 3వ వచనం.
మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తుందని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పొయ్యి ఉరి పెట్టుకొనెను. డబ్బులు ఏమి అనుభవించింది లేదు, పశ్చాత్తాపడనుంది. అది కొంచెం తప్పు. పరితాపం వేరు, పశ్చాత్తాపం వేరు కదా. ఆయన పరితాపం అది. అయ్యో నిరపరాధ రక్తాన్ని చిందించి పాపం చేశాను అన్నాడు. కానీ పరిగెత్తుకుంటా శిలువ దగ్గరికి వెళ్ళాడా? గొల్గతా కొండ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి యేసు ప్రభు శిలువను పట్టుకొని ఉంటే ఎంత గొప్పగా ప్రభు అతన్ని క్షమించింది. పరితాప పొందినాడు కానీ పశ్చాత్తాపడలేదు. రిగ్రెట్ వేరు, రిపెంటెన్స్ వేరు. కొంతమంది రిగ్రెట్ అవుతారు. అయ్యయ్యో తప్పైపోయిందన్నా, తప్పైపోయిందన్నా, అయ్యయ్యో అయ్యయ్యో ఇలా చేయకపోయింటే బాగుండేదే, అయ్యయ్యో అయ్యయ్యో అనేది పరితాపం. పరితాపం వేరు, పశ్చాత్తాపం వేరు కదా. రిగ్రెటింగ్ వేరు, రిపెంటెన్స్ వేరు. రిగ్రెట్ అయినాడు కానీ రిపెంట్ కాలేదు. పరితాపం చెందినాడు కానీ పశ్చాత్తాపడలేదు. నీ పాపం నిన్ను పట్టుకుంటుందని చెప్పబడినట్లుగా పోయినాడు. పోయి ఉరి పెట్టుకునేటప్పుడు ఏదైనా మంచి తాడని తీసుకుంటే బాగుండేది. చాలా బలహీనమైన తాడు తీసుకున్నట్టున్నాడు. చెప్పండి, ఆ ఉరేసుకునేటప్పుడు అది కాస్త తెగింది. తెగితే శవము ధనాన్ని కింద పడితే పేగులన్నీ బయటకు వచ్చినాయి. ఎక్కడుంది? అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి. ఏమని రాయము? కనీసం ఉరి పెట్టుకునేటప్పుడైనా మంచి తాడు తీసుకోవాల్సింది. మరి ఏమైందో ఏమో చెప్పండి. 18వ వచనం అపోస్తుల కార్యాల గ్రంథం 1:18. యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకల నుంచి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. లేదా దేహం కులిపోయిందో ఏమో మనకు తెలియదు. ఎలాగైనా ఉండొచ్చు. తాడైనా తెగిన కింద పడితే ఆ శవము పేగులన్న బయటకు వచ్చి ఉండొచ్చు. లేకపోతే అదే శవం వేలాడి వేలాడి కులిపోయి పేగులన్న బయటకు వచ్చి ఉంటాయి. దేవుని బిడ్డలారా, దిక్కులేని చావు చచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఎన్ని అవకాశాలు ఇచ్చినట్టు కదా. బోధకుడా నేనేనే అంటే అవును నీవే అని కూడా చెప్పాడు ప్రభు. యేసు ప్రభు ఎంత చెప్పినా, ఎంత ప్రేమించినా, యేసు ప్రభు అతని కాళ్ళు పట్టుకున్నా కూడా అతని హృదయం మారలేదు. యేసు ప్రభు అంతగా అతన్ని కడిగినా కూడా అతడు మారలేదే. అంత దేవుని మీద భారం వేయదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. కడుగుతున్నాడు ఆయన. నీకు ఆ పశ్చాత్తాపం ఉండాలి కదా, విశ్వాసం ఉండాలి కదా. దేవుని బిడ్డలారు, ఎవరితను? నేను ఎక్కువ విశ్వాసులుగా చెప్తా ఉంటాను. ఎవరితను? నకిలీ విశ్వాసి. అపోస్తలుగా చలామణి అవుతున్నాడు, విశ్వాసిగా చలామణి అవుతున్నాడు. బయటకు గుర్తింపు అపోస్తలుని, శిష్యుణ్ణి, యేసు ప్రభుతో పాటు తిరుగుతున్న వ్యక్తిని. ఇలాంటి వాళ్ళు, ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు మస్తు మంది సంఘాల్లో ఉన్నారు. ఒకవేళ నీవేనేమో నిన్ను పరీక్ష చేసుకో. నిజమైన రక్షణ పొందినావా, నకిలీ రక్షణ పొందినావా? పాపం పైన జయం ఉందా? దేవుని బిడ్డలారా, పరీక్ష చేసుకొని ఇంటికి వెళ్ళి పడక దగ్గర మోకరించి కన్నీటితో యేసు ప్రభు పాదాలు పట్టుకొని కదా మన పాపాలు క్షమించమని అడుగుతూ ముందుకు సాగడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయనుగాక.